అండి నాకు. మేము ఎందుకు వచ్చాం ఇక్కడికి? బెదర్సలాడండి. మీకేమవుతారమ్మా పవన్ కళ్యాణ్? అన్నయ్యలు అంటారండి. అన్నయ్యలు అంటారు. మీకు అన్నయ్య? మరి అన్నయ్య మీ అన్నయ్య చీర పంపించాడు మీకోసం. రాఖీ పండగ కదా ఈరోజు. ఇక చీర ఇటు. ఇగో వెళ్ళిపోతారు. ఎలా ఉంది? బాగుందండి. మీ అన్నయ్య అంత దూరం నుండి పంపించాడు కదా, ఎలా అనిపిస్తుంది? ఇట్లా ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి, సంతోషం అండి. మీ ఉన్నారు, మీ అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారు? ఉన్నారండి. తమ్ముడు రాఖీ కట్టారా? లేదులేండి, సార్ రాళ్ళ తమ్ముడు ఊర్లో ఉన్నాడండి. అన్నయ్య బదులు ఈ అన్నయ్య మీకు చీర పంపించాడు కదా, ఎలా? సంతోషం అండి పవన్ కళ్యాణ్ గారికి. అనుకున్నారా మామూలుగా? లేదు, అస్సలు అనుకోలేదండి. ఎంతమంది పిల్లలు మీకు? అబ్బాయి అమ్మాయినండి. ఇంకొంటే అమ్మాయి లోపల ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషమండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీ అమ్మాయికి చీర పంపించారు కదా? మా అబ్బాయిలు అట్లండి, ఇంకా పవన్ కళ్యాణ్ అంతే అండి. ఎలా ఉంది మీ ఊరు? ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది మీ ఊరు? బాగానే ఉందండి. బాగుందండి, బాగా చేస్తున్నారండి. బాగా ఇష్టమండి మా పిల్లలకి. మా అబ్బాయికి చాలా ఇష్టం, చాలా ఇష్టం అండి. మరి మీకు ఇష్టం కాబట్టి ఆయన పంపించారు మీకు. అంతేండి. చూడండి ఇంకోసారి, బాగుందో లేదు? బాగుందండి, బాగుందండి. కలర్ సెట్ అయిందా? బాగుందండి. సెలెక్ట్ చేశారు? మా చెల్లి, మా పిల్ల అండి, మా చెల్లి గారు అమ్మాయి అండి. బెదర్సలాడు అంటారండి. మా పిల్లలు అదే అండి, ఫ్యాన్స్. ఫ్యామిలీ మొత్తం అదేండి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెవలప్ చేయాలి. అలాగండి. మీ పాప? లేదండి, మా పాప ఇంట్లో ఉందండి. నీ పేరేంట్రా? చెప్పు. ఏం చదువుతున్నావు? సెకండ్. నీకేమైంది? మా చెల్లిగారు అమ్మాయి అండి. ఏమని పిలుస్తుంది? పెద్దమ్మండి. మీ పెద్దమ్మకి చీర పంపించాడు పవన్ కళ్యాణ్. చూడు చీర, చూడు ఎలా ఉంది, తీసుకో. థాంక్స్ చెప్పు పవన్ కళ్యాణ్ గారికి. ఎలా ఉంది చీర? పట్టుకో. బాగుందా? ఏ కలర్ ఇది? లైట్ బ్లూ. సరే బాయ్. చీర ఇచ్చారని కాదు కానండి, పవన్ కళ్యాణ్ గారు ఇంత దూరం గుర్తు పెట్టుకుని ఇలా ఇవ్వడం అంటే సంతోషం. ఎక్స్పెక్ట్ చేయలే అసలు? అస్సలు లేదండి. అంటే ఇస్తారంటారు కానీ ఏమండి, మన దాకా ఎందుకులే మనకి, మన లేని దాని గురించి ఎందుకు ఆశపడకూడదు. ఏమో ఇస్తారన్నారు కానీ మన దాకా ఎందుకు వచ్చి వాళ్ళకి ఇచ్చుకుంటారు అనుకున్నాం కానండి, ఇలా ఇలాగ ఇస్తారు నాకు పేరు చెప్పిస్తారు అనుకోవడం అయితే ఇంటికి రావడం, అది కూడా అది ఇక్కడికి ఎక్కడికో పిలవకుండా మీ ఇంటికి వచ్చి ఇవ్వడం చాలా అండి. మరి పవన్ కళ్యాణ్ అంటే చాలా అండి. మరి మా పిల్లలకి అందరికి చాలా మోజండి. పవన్ కళ్యాణ్ జై జై అంటారు మా పిల్లలు. మీరు? మాకు సంతోషం, మా పిల్లకుంటే మాకు ఉండదండి. మీరు జై జై అంటారా? అంటే మా పిల్లకుంటే మాకు సంతోషమే అండి. అంతే, మాకు చాలా ఇష్టం అండి యారంటే. ఓకే మరి. మీ పేరమ్మా? పోలవరపు లక్ష్మి. మీరు చర్చిలో ఉన్నారు కదా? అవునండి, అందుకే వెయిట్ చేస్తున్నా ఇక్కడ. నేను చర్చిలో ఉన్నా కదా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. ఫోన్ కాల్ వచ్చాయి కానీ లిఫ్ట్ చేయలేదు. అవునా? పిఠాపురమే కదా? మాది ప్రజెంట్ ఈ ఊరే అండి, కానీ మేము పిఠాపురాన్ని ఉంటున్నామండి. పిల్లల చదువు కోసం అని పిఠాపురం వెళ్ళిపోయాం. ఇక్కడే కదా? మరి మీ ఊరికి ఎమ్మెల్యే ఎవరు? మా అన్నయ్య. కానీ ముద్దుగా నేను తమ్ముడు అని పిలుచుకుంటాను. ఎందుకని? నాకు అలా పిలుచుకోవాలని ఇష్టం అంతే. తమ్ముడు అంటే? మరి మీ తమ్ముడు రాఖీ పండగ కదా ఈరోజు, చీర పంపించాడు. అలా ఉంది? బాగుంది. ఓపెన్ చేయండి. వదిలేండి పడేయండి. నచ్చిందా? బాగుంది, నచ్చిందండి. నచ్చిందా? వేరే కలర్ తీసుకుంటారా? వద్దండి, ఏ ఫస్ట్ ఏది ఇస్తే ఇంక చేత్తో అదే తీసుకోవాలా, మళ్ళీ మార్చకూడదు. మార్చకూడదా? ఒకసారి ఇస్తే అదే తీసుకోవాలా. చేతికో ఏమొస్తే అదే తీసుకోవాలి, మళ్ళీ మార్చకూడదు. ఎలా అనిపిస్తుంది మరి మీ తమ్ముడు ఇచ్చాడు ఈరోజు రాఖీ పండుగ? నాకు చాలా సంతోషం. నాకైతే తమ్ముడు లేడండి, అన్నయ్య కూడా లేడు, మేము 6 అక్క చెల్లెళ్ళు.
కానీ ఈ రకంగా పంపించాడని నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా. చిన్నప్పటి నుంచి ఎవరికి ఎవరు లేదండి, మాకంటూ సొంతంగా లేనిది వేరే వాళ్ళకి కట్టినా సాటిస్ఫై అవ్వం కదా, అందు గురించి ఇంకా ఇప్పుడు సొంతంగా మీ తమ్ముడు ఉన్నాడు అయితే ఉన్నాడండి. మీ ఊరు ఎక్కడే? మీ ఊర్లోనే ఉంటాడు ఆయన? మీ ఊరు ఎమ్మెల్యే మీ తమ్ముడు? అవునండి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. అనుకున్నారా వచ్చే? నేను అనుకోలేదండి అసలు. ఎక్స్పెక్ట్ చేశారా మామూలుగా కళ్యాణ్ గారిని? మేము ఎక్స్పెక్ట్ ఏం చేయలేదండి, ఏదో మామూలుగా అంతే. అందరూ చేసుకుంటారు, మాకు ఎవరున్నారు చేసుకోవడానికి అని అనుకుంటాం అంతే ప్రతి సంవత్సరం. అదే ప్రతి సంవత్సరం అందరూ ఉన్నారు, మనకు ఎవరో లేరని కొంచెం ఫీల్ అవుతాం అంతే. ఫీల్ అవుతా ఉంటాం. ఇప్పుడు ఆ బాధ లేదు. మరి మీ అన్నకి రాఖీ కట్టరా? మీ తమ్ముడికి కడతానండి వస్తే. నేనే పవన్ కళ్యాణ్ అని కడతారా? అవునండి. కట్టండి. మరి చిన్నప్పటి నుంచి కోరిక తీరింది అయితే మీకు? తీరిందండి. ఎలా అనిపిస్తుంది మీకు? మీ తమ్ముడికి రాఖీ కట్టారు, చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట్గా కడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చూసారా అండి? చూశాను. ఎన్నిసార్లు? ఒకసారే చూశాను అక్కడికి ఆఫీస్. ఇప్పుడు మీ ఊరికి ఎమ్మెల్యే అయ్యారు కదా, ఎలా ఉంది వర్క్? ఎలా ఉంది? చేస్తున్నాడు? బాగా చేస్తున్నాడు? బాగానే చేస్తున్నాడు. నిజం చెప్పాలి, బాగానే ఉందండి ప్రస్తుతానికి అయితే. పిల్లలు ఏం చదువుతూ ఉంటారమ్మా? మా పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యిందండి. ఇంక చదివించి స్తోమతలు అయ్యేది కదా నాకు, అందుకనేసి మొబైల్ షాప్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇటండి మా ఆయన చనిపోయా 20 years అయింది. 20 years. అయింది. పెద్ద అబ్బాయికి 21 అండి, ఇప్పుడు చిన్న అబ్బాయికి 20. సరే అమ్మా. చిన్నోడు చదువుతున్నాడండి, గవర్నమెంట్ ITIలో చదివాడు. 2 సంవత్సరాల కోర్స్ అయిపోయింది. హైదరాబాద్లో టాటా కంపెనీలో సీటు జాబ్ వచ్చిందండి. ఈ నెల 13 జాయిన్ అవ్వాలండి. ఆయన ఒక్కనే చదివిస్తున్నానండి ఇంకా. సరే, మీరు దేనికి బాధపడవద్దు, ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, మీకు ఎలాంటి అవసరం వచ్చినా వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి, సరేనా? అక్కడ పైన ఏమో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే. సంతోషంగా అయితే? సంతోషం అండి. సరే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీ పేరు? మాదిరెడ్డి నాగలక్ష్మి అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. పిఠాపురమే కదా? పిఠాపురం మండలం పీదంతమూరు అండి. మీకు పవన్ కళ్యాణ్ గారు ఏమవుతారు మీకు? అన్నయ్య ఏమవుతారండి? లోకాల పాయించి వాళ్ళు దేవుడితో సమానం, తోడుబుట్టినోడితో సమానం అండి. ఏమొచ్చినా అన్న అంటాం కానీ బావా వాళ్ళు వీళ్ళు అనం కదండి. మరి అవును, మరి మీ అన్నయ్యకి రాఖీ కట్టలేదా? మరి రాలేదు కదండి, వస్తే అలాగే కడతామండి. ఆయన బదులు మేము వచ్చాం కాదు, ఆయన మీకు చేరమ్మని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ అన్నయ్య చేరమని. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మమ్మల్ని గుర్తు చేసుకుని మా అన్నయ్య రాఖీ పండుగ సందర్భంగా మాకు ఈ శారీ పంపించినందుకు అన్నయ్యకి ధన్యవాదాలండి. అన్నయ్య బదులు మాకు కడతారు రాఖీ? మేము ఇప్పుడు మీరు కడతామండి, తెప్పించి కడతామండి. తెప్పించండి మరి తొందరగా. మాకు కడితే ఆయన కట్టినట్టు. అలా అండి, మీరు చెప్తారు కదా. అలాగే ఓపెన్ చేయండి, చీర ఎలా ఉంది చూద్దరు. చూసాం కదండి. ఇంటికి ఇది తెచ్చి మరీ ఎత్తున్నారు తోడుబుట్టినోడు కంటే ఇంకా అంతగా మించిన సంతోషం ఏమీ లేదండి. ఆటి అంతగా మేము కొనుక్కుంటాం కానీ అదో సంతోషం సర్దానండి, అంతగా ఏం కాదండి. ఎలా ఉంది? బాగుందండి. కలర్ బాగుంది. ఇంకో కలర్ వద్దండి, పర్లేదు. ఏది వస్తుందండి కలర్ ఇది అదే అనకూడదండి. గిఫ్ట్ ఏదన్నా మనం ఇచ్చి తీసుకోవాలండి. 2 బాబులండి. ఉన్నారండి. చిన్న బాబు 7th class అండి. 10th అండి. లేదండి, జ్వరం. అనుకున్నారా పంపిస్తారని? మేము అనుకోలేదండి, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అండి. అది మేము ఎలా పంపిస్తున్నామో చాలా థ్రిల్లింగ్గా ఉన్నది అనమాట అండి. అది తోడుబుట్టినోడు కట్టినా అండి ఒక 100, 50, 200 ఇస్తారు కానీ ఇలాగ చీరలు ఎవరు కదండి. ఇంకెంత మించిన సంతోషం ఏముందండి? మీకు ఉన్నారా అన్నయ్య తమ్ముళ్ళు? ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు లేరండి. ఇప్పుడు ఉన్నారు కదండి. ఇప్పుడు ఉన్నారండి. ముందు లేరు, ఇప్పుడు ఉన్నారండి. అది అంతే అండి. ఇప్పుడు దాకా లేరండి, ఇంక ఇప్పుడు ఉన్నారు కదండి. మరి అన్న అంటే ఎవరన్నా అదో సంతోషం అండి. ఇంకో పేరేటి పిలిస్తే అదొకలా ఉంటుందండి. అన్న అంటే భగవంతుని కంటే గొప్పది అండి. రక్త సంబంధం. మీకే ఇబ్బంది వచ్చినా కూడా, ఏదైనా అవసరం వచ్చినా కూడా జనసైనికులు ఉంటారు. తెలుసా వీళ్ళందరూ? తెలుసండి. నా పేరు మాదిరెడ్డి నాగలక్ష్మి అండి. రాఖీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని గుర్తు చేసుకుని పుట్టింటి ఆడబడుచులకి శారీస్ పంపించడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నదండి. మాకు తెలియదు ఎలా పంపిస్తారని అన్ఎక్స్పెక్టెడ్గా పంపించారు. మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా పిల్లలు, మా మదర్ అందరూ సంతోషంగా ఉన్నది. గుర్తు చేసుకుని పంపించినందుకు ఆయనకు ధన్యవాదములు. రక్షాబంధన్ సందర్భంగా ఈరోజు
పవన్ కళ్యాణ్ గారు ఆడపడుచులకి 40 వితంతు స్త్రీలకి చీరలు ఇచ్చిన సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి అన్నగారు స్వయంగా ఇమ్మన్నారు కాబట్టి ఒక ఆడపడుచుకు ఒక అన్నయ్యగా పవన్ కళ్యాణ్ గారు పంపించారండి. ఈరోజు ఆమె ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. రక్షాబంధన్ వాసంచెట్టి కుమారి గారి ఇంటికి వెళ్ళి ఇస్తున్నామండి. పవన్ మీ పేరు? వాసంచెట్టి సూర్యకుమార్. మీ ఊరు ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏమవుతారు మీకు? అన్నయ్య గారు అవుతారండి. మామయ్య అండి. ఏమవుతారా? మరి మీ అన్నయ్య గారు చీర పంపించారు, తీసుకోండి. ఉన్నారా మీకు సొంత అన్నయ్య ఉన్నారా? తమ్ముళ్ళు ఉన్నారు. రాఖీ కట్టారా? మరి మీ అన్నయ్యకి ఏం కడతారు? వస్తే కదండి, రాలేదు మీ కదా. అన్నయ్య బదులు మాకు కట్టండి. అందరూ అయితే కడతానండి. ఉందా పట్టు చీర? నచ్చిందా మీకు? బాగుందండి. కలర్ నచ్చిందా లేకపోతే కలర్ బాగుందండి. నాకు ఈ కలర్ లేదు. మీకు ఈ కలర్ ఇష్టమా? ఇది ఇచ్చింది. లేకపోతే ఇంకో కలర్ తీసుకుంటారా? వద్దులేండి. ఇదే బాగుందా? మీ అన్నయ్యని చూసారా? చూసారండి. ఎప్పుడు? పిఠాపురం చూసారు. కలెక్షన్స్ కాదు, మేము వస్తామని చెప్పి షీట్ తీసుకొచ్చారండి. అవును, మీకు ముందే తెలుసా మేము వస్తామని? అయితే కట్టలే బాబు. చీర పంపించారు కదా మీ అమ్మకి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అనుకున్నారా మామూలుగా? లేదు, ఎప్పుడు అనుకోలేదండి. ఎప్పుడు అనుకోవాలి? ఆహా, లేదు. కాదు, చూసారా అన్ని? మీ మామయ్యని చూసారా? చూద్దాం అనుకున్నాం కానీ ఎవరు చూడనివ్వలేదండి. ఎలక్షన్స్ అప్పుడు ఇటు వచ్చారు అప్పుడు చూడలేదండి. చూడాలి అవకాశం లేదండి. వెళ్ళాం కానీ చూడడానికి, కానీ అవకాశం లేదండి. చూడనివ్వలేదు ఎవరోనే. డైరెక్ట్గా మీ ఇంట్లోకి వచ్చారుగా చీర తీసుకుని. చెప్పారా మీకు తీసుకొస్తున్నారు అని ఎవరైనా చెప్పారా? ఆహా, లేదండి, ఇంకా ఏం చెప్పలేదు. సడన్ గా రాఖీ కట్టడానికి నేను లేను, హరిబాబు గారు చెప్పారండి. అందుకనే ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయర్. చూసుకుంటా అమ్మని జాగ్రత్త. సరే, ఆయన ఇప్పుడు మీ ఊరు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఎలా ఉంది ఆయన వర్క్? ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి. బాగుందండి. చీర పంపించారండి. ఏమన్నా మాకు అవకాశం వద్ద హరిబాబు గారు ఫోన్ చేస్తాం కదండి రావణబాజీ గారికి. అలాగండి. సరే అమ్మా, థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం గారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి. మేము అనుకోలేదు అసలు ఇలాగా పుట్టి అందరింటికి వెళ్ళి పుట్టింటి ఆడబడుచులు శారీలు ఇస్తారు రాఖీ పండగ అనేసి మాకు ఇది ఒక స్వీట్ మెమరీ కింద మేము జీవితం గుర్తింపు. చీర అయితే 6 నెలలు ఉంటే 6 నెలలు పోవాలి కానండి. ఇది మనసులో జీవితం ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నని చెప్పి మేము ఉన్నని చెప్పు మాకు గుర్తింపు ఉండిపోతుంది. మాట్లాడే అందరినీ కొంత అసలు ఏదో ఒక చూపు చూసి మరి అదే సంతోషం అండి. మాకు ఎన్ని ఎక్కడెక్కడికి రాలేరు. డిప్యూటీ సీఎం గారు ఈ మారుమూల గ్రామం పల్లెటూరులోకి వచ్చారంటే మేమే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ మారుమూల గ్రామంలో డిప్యూటీ సీఎం గారు రావడం, పిఠాపురం నియోజకవర్గంలోకి రావడం, మా ఊరే పెద్ద పేరు వచ్చింది. ఎమ్మెల్యే గారి తాలూకు అంటే చెప్పుకోవడానికి మాకే గొప్పతనం కింద ఉన్నది. సినిమాలో చూస్తేనే మేము ఎంతో సంతోషపడిపోతాం. చూస్తుంటే మాకు ఇంకా సంతోషంగా కన్నుల పండుగ కింద ఉందండి. ఆయన జీవితున్నాను నిండు 100 ఏళ్ళు. ఆయన ఆయుర్వేదాలతో ఉండి మాట్లాడే వాళ్ళు అందరినీ కొంత చూపు చూపుతాయండి, భర్తలు లేని వాళ్ళు అందరినీ. అదే సంతోషం. అలాగే అలాగే.